సర్ అంటే ఓటర్ల లిస్టుని మళ్ళీ రివైజ్ చేసేటువంటి సర్ అనేటువంటి లేదా విధానాన్ని భారతీయ జనతా పార్టీ టార్గెట్గా పనిచేసింది అని ఆరోపిస్తున్నారు. అయితే ఇది నిరంతర ప్రక్రియ. అంటే ఓటర్ లిస్టులో ఓటర్లుగా లేని వాళ్ళు, తరలి వెళ్ళిపోయిన వాళ్ళు లేదా చనిపోయిన వాళ్ళను, ఇట్లాంటివి కూడా ఊరిల్లి వదిలిపోయిన వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని కూడా రీకలెక్ట్ చేస్తూ అభ్యంతరాలు ఉన్నటువంటి దొంగ ఓట్లని ఎవరైనా అభ్యంతరాలు ఉన్నప్పుడు వాళ్ళని కానీ ఇట్లాంటివన్నీ కూడా సరళిస్తానికి చేసేటువంటి ఈ సర్ అని పట్టుకొని అడ్డం పెట్టుకొని ఇక్కడ మా పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వలసవాదులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ముస్లిం మతస్థులు, వాళ్ళంతగా రోహింగ్యాలు. వాళ్ళకి ఈ దేశంలో ఓటు పౌర హక్కులు ఎట్లా ఇస్తాము అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మొదటి వాదిస్తుంది. ఈ దేశం కాని వాళ్ళకు ఓటు హక్కు లేదంటూ కూడా వాళ్ళని వెతికి అంటే లిస్టులోంచి పేరు తీసేయడం, వాళ్ళని తిరిగి స్వగ్రామాల కంటే మళ్ళీ బంగ్లాదేశ్ పంపించిన వైనాలు కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు కారణమైంది. దాంతోపాటు వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలలో హామీలు ఏదైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి మహిళలకు కుటుంబానికి 3,000 రూపాయలని, వాళ్ళు కూడా ఏదైతే తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ నిన్నటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పనిచేసిన ఉచిత బస్సు ప్రయాణాన్ని భారతీయ జనతా పార్టీ ప్రామిస్ చేసింది. గర్భిణులకు 21,000 ఇస్తామని, మహిళలకు లక్పతిని చేస్తామంటూ కూడా వాళ్ళందరికీ కూడా 2,500 కానీ వాళ్ళకు పరిశ్రమలు పెట్టుకోవడానికి సహాయం చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం. సాంప్రదాయ ఓట్లైనటువంటి ఏదైతే బెంగాల్లో సాంప్రదాయ ఓట్లైనటువంటి వాటిని కూడా ప్రభావితం చేస్తూ అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అనూహ్యమైనటువంటి గెలుపు ఇది. ఈ ఎన్నికల ఫలితాలతోటి మనం స్పష్టంగా చెప్పవచ్చు, పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టు ప్రాబల్యం కాదు, ఇక రానున్న రోజుల్లో ఈ మమతా బెనర్జీ సాధారణ సగటు మహిళ పార్టీ యొక్క ప్రభావం కూడా ఉండకపోవచ్చు. ఏదైతే కాన్సన్ట్రేషన్గా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కాన్సన్ట్రేషన్ ఎలాగైనా సరే పశ్చిమ బెంగాల్ మన జెండా ఎగరవాల్సిందే, అది మన అక్కడ ఉన్నటువంటి క్యాపిటల్ కలకత్తా లాంటి పారిశ్రామికమైనటువంటి క్యాపిటల్, ఎకనామికల్ క్యాపిటల్ దాంట్లో భారతీయ జనతా పార్టీ వెల్లుంకపోవాల్సిందంటూ కూడా టార్గెట్గా పనిచేసింది. వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అన్నిటికన్నా అధికార పార్టీ 3 టర్ములు అధికారంలో ఉండవు, అధికార పార్టీ వ్యతిరేకత బాగా పనిచేసింది. వల్ల వాళ్ళ ఓటు బ్యాంకు డిస్టర్బ్ అయింది. దాంతోపాటు లోపాయకారిక కొన్ని మమతా బెనర్జీ పార్టీ అభ్యర్థులు ఓడిపోవడానికి ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై పోటీ చేశాయని కూడా వాదనలు అయితే వింటున్నాం. వీటికి సరైన సమాచారం లేదు. రేపు ఎల్లుండి ఇక్కడ ఎలాంటి వస్తాయో మనం చూద్దాం. మొత్తం మీద